కాల్ చేసినట్టున్నారండి, మిస్డ్ కాల్ వచ్చింది. ఆ, అవును, ఇది కిరాణా షాప్ నంబరే కదా? అవును మేడం, మీకేం కావాలండి? ఇంట్లో సరుకులు అయిపోయాయి. మార్నింగ్కి టిఫిన్ చేయడానికి, వంట చేయడానికి లేవు. అర్జెంటుగా నేను చెప్పిన సరుకులు ప్యాక్ చేసి తీసుకురండి. అలాగే మేడం, చెప్పండి. అలాగే మేడం, అవన్నీ ప్యాక్ చేసి పంపిస్తాను. సరే. హాసిని, అన్నయ్య, కిరాణా షాపుకి ఫోన్ చేసి చెప్పావా? ఫోన్ చేశాను అన్నయ్య. సరుకులన్నీ పంపిస్తా అన్నాడు. అలాగే, నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అయ్యిద్ది. నువ్వు తినేసి పడుకోమ్మా. అలాగే అన్నయ్య. డోర్ క్లోజ్ చేసుకోమ్మా. దామోదర్, నువ్వేంటిక్కడ? సరుకులు కావాలని కిరాణా షాప్కి ఫోన్ చేసావు కదా, అది నా షాపే. షాప్లో కుర్రాడు లేడని నేనే తీసుకొచ్చాను. అవునా? సరే, లోపలరా. సరుకులివ్వు, నేను లోపల పెట్టేసొస్తా. నువ్వు కూర్చో. అలాగే. దామోదర్, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ హాసిని. వినయ్ లేడా? అన్నయ్య పనుందని బయటికెళ్ళాడు. ఇంకేంటి కబుర్లు దామోదర్? చాలా రోజులైంది. ఏముంది, షాప్ నడుపుతున్నాను, హ్యాపీ. మ్యారేజ్ చేసుకోలేదా ఇంకా నువ్వు? లేదు దామోదర్. ఎందుకని? ఎందుకనంటే ఏం చెప్పను, చేసుకోలేదు అంతే. ఏంటి మ్యాటర్? ఎవరినైనా లవ్ చేసావా? అలాంటిదేం లేదు దామోదర్. నా సంగతి సరే, నువ్వెందుకు చేసుకోలేదు? నేను చేసుకోలేదు అంతే. ఎవరినైనా లవ్ చేసావా? లవ్ చేసావా అంటే చేశాను, కానీ పెళ్ళైపోయిందా? పెళ్ళి ఏమీ అయిపోలేదు, కానీ తను బయటికి చెప్పట్లేదు, నేను కూడా తనకు చెప్పలేకపోతున్నాను. అవునా? ఎవరా లక్కీ గర్ల్? ఇంకెవరు, నువ్వే. ఏంటి దామోదర్ నువ్వనేది? నిజమేనా? జోక్ చేస్తున్నావా? నిజంగా నువ్వే.
నేనేమో షాప్ పెట్టుకున్నాను, నువ్వేమో జాబ్ చేస్తున్నావు. మన ఇద్దరికి కుదరదని నేనే మనసులో దాచేసుకున్నాను. సరే వెళ్ళొస్తాను. దామోదర్, వర్షం పడుతుంది కదా, కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. పర్వాలేదు, షాప్ కట్టేసే టైం అయ్యింది, నేను వెళ్ళాలి. వెళ్తాను. అలాగే. దామోదర్ ఏంటి లవ్ చేస్తున్నా అని చెప్పాడు. కామన్ గా అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు తనంటే ఇష్టమే, కానీ మా అన్నయ్యకి భయపడి చెప్పలేదు. లాభం లేదు, ఇంకా దాచుకోకుండా నా మనసులో మాట దామోదర్కి చెప్పేయాలి. తను చెప్పడానికి భయపడుతున్నాడు అనుకుంటా. దామోదర్, దామోదర్, ఏంటి ఇలా వచ్చావు? బయట వర్షం పడుతుంది, వెళితే తడిచిపోతానని ఇలా వచ్చాను. సరే రా కూర్చో. ఏంటి దామోదర్ అలా చూస్తున్నా? ఏం లేదు. దామోదర్, నేను కూడా నీకొకటి చెప్పాలి. ఏంటి హాసిని? నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఏమో, చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా. దామోదర్, నాకొక మాట ఇస్తావా? ఇక నుంచి రెగ్యులర్గా మనం ఇలాగే కలుసుకుందాం. ఇలా ఎందుకు హాసిని? డైరెక్ట్గా పెళ్లి చేసుకుందాం, కలిసి ఉందాం. అంటే నిజంగా దామోదర్ రాలేదా? ఇదంతా కళ.